డీలిమిటేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. కరీంనగర్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్ను పరిశీలించిన మంత్రి కేంద్రం సోలార్ ప్యానెల్ పై 80% సబ్సిడీతో పాటు రుణాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు తమ ఇళ్లపై సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ప్రజలకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. పీఎం సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజనపై అవగాహన కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే సీఎం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ఈ పథకం ద్వారా 1 కోటి ఇండ్లపై సోలార్ ప్యానెల్ ఏర్పడేయాలి. దీనికోసం దాదాపు 75,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను ఇలా కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇది ఒక మంచి పథకం. ఇది ఇవాళ దాదాపు 300 యూనిట్ల విద్యుత్ ఫ్రీ వస్తుంది మనకి. దాంతో పాటు 30,000 నుంచి 78,000 రూపాయల సబ్సిడీ వస్తుంది మనకి దీని ద్వారా. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ మనం విద్యుత్ మీద ఆధారపడి ఉండకుండా ఈ సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకుంటే విద్యుత్ ఆదా అవుతుంది. ఇవాళ మనం నిలయోగ ఖర్చులు కూడా ఆదా అవుతాయి. ప్రభుత్వాలు దీని మీద అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన 33% మహిళా రిజర్వేషన్ అన్న వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రికి టెన్షన్ స్టార్ట్ అయింది. డిప్రెషన్ లో పోతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి. తెలంగాణ సమాజం ఇలా నవ్వుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. ముఖ్యమంత్రి భాష చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారు వ్యవహార శైలి మార్చుకోవాలి. ఎలక్షన్ రాగానే మా గుండ్లు గుర్తొస్తాయి ఆయనకు, కానీ 6 గ్యారెంటీలు మాత్రం గుర్తురావు. ఆయనకు ఇచ్చిన హామీలు గుర్తురావు. 6 గ్యారెంటీ నుంచి పబ్లిక్ దృష్టి డైవర్ట్ చేయడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆడుతున్న నాటకం.